హాయ్ ఫ్రెండ్స్, నేను గోపి పొదిలి. ఇవాళ ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. బీసీలకు 42% రిజర్వేషన్లు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుట్లో అంటే స్థానిక సంస్థల్లో అనమాట. ఒక్కసారి కనుక ఈ ఆర్టికల్ని మనం పరిశీలిస్తే స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఉన్న స్టేట్ గవర్నమెంట్. సో అందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదం అనమాట. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెనుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం సారథ్యం అంటే వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క సారథ్యం కోసం శాసనసభలో ఆమోదం పొందిందనమాట. శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ సమ్మిళిత వృద్ధి సాధించేందుకు 42% సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఏంటి అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించింది. దేనికోసం అని అడుగుతారు. ఎందుకోసం అంటే సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ బీసీలకు సంక్షేమ సమాన అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే రాజ్యాంగం, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఈ ఆర్టికల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున ఇదే అడుగుతాడనమాట. రాజ్యాంగంలోని 243 క్లాస్ 6 ప్రకారం, దేని ప్రకారం 243 క్లాస్ 6 అనమాట. 243 క్లాస్ 6 ప్రకారం పంచాయతీలు చైర్పర్సన్ల ఖాళీల్లో 243 సబ్ క్లాస్ 6 ప్రకారం మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, చైర్పర్సన్కి పంచాయతీల ఖాళీలేమో 243D6 సబ్ క్లాస్ 6 అనమాట. అదే కనుక మున్సిపాలిటీల్లో అయితేనేమో 243D సబ్ క్లాస్ 6 అనమాట. పంచాయతీల్లోనేమో డి, అదే కనుక మున్సిపాలిటీల్లో అయితేనేమో టీ. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏం లేదు, పంచాయతీలు, నగర పంచాయతీలు అనేవి మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమో పంచాయతీ రాజ్ సంస్థ ఏర్పడిందనమాట. పంచాయతీ రాజ్ సంస్థ. అదే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం ఏర్పడిందంటే నగర సంస్థలు, అంటే నగర పాలక సంస్థలు ఏర్పడ్డాయన్నమాట. ఈ నగరపాలక సంస్థలకు రాజ్యాంగబద్ధత అనేది కల్పించడం జరిగింది. ఇది అనమాట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఆర్టికల్స్ మనకు ఇంపార్టెంట్. 243D క్లాస్ 6, అదేవిధంగా 243T సబ్ క్లాస్ 6 ప్రకారం. 243D క్లాస్ 6 ప్రకారం ఏమో పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 243T ప్రకారం, 243T6 క్లాస్ ప్రకారం మున్సిపాలిటీ అంటే నగరాల్లో ఉండేవన్నమాట, వాటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మోగనున్న స్థానిక నగర బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమం. అధికారులతో సమీక్షించిన సీఎం 1-2 రోజుల్లో షెడ్యూల్ అనమాట. అంటే ఇక ఎన్నికల తేదీ కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ట్రంప్ మరో షాక్. ట్రంప్ ఎప్పుడూ షాక్స్ ఇస్తూనే ఉన్నాడు భారతదేశానికి, అట్లనే మనం కూడా షాక్స్ ఇస్తూనే ఉన్నాం అనుకోండి. మరో షాక్, ఔషధాలపై 100% దిగుమతి పన్ను. అది వాళ్ళకే నష్టం కదా, ఔషధాలు దిగుమతి చేసుకోకపోతే వాళ్ళకే ఇబ్బంది అయిపోతుంది. కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కుల పైన బాధుడు 1 నుంచి అమల్లోకి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. ఇది ఒకసారి మనం కనుక కరెక్ట్గా చూస్తే ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళొకసారి వాషింగ్టన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించాడు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపై 100% వంటగదిలో బిగించే అరలు వంటి వాటి, అంటే వీటన్నిటిపైన కూడా 100% విధించాడు అనమాట. హంగులపై 50% పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25%, ఇలా పన్ను అనేది ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. పన్నును విధించాడు. ఇక్కడ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 5లోగా పార్టీ ఫిరాయింపులపై విచారణ. ఇక్కడ మనం చూడాల్సింది అసలు పార్టీ ఫిరాయింపులు ఏంటి, ఎప్పుడు అంటే ఎవరి కాలంలో అంటే రాజీవ్ గాంధీ గారి కాలంలో. అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈయన 1985లో, ఎప్పుడు 1985లో అనమాట. 1985లో
1985లో 52వ రాజ్యాంగ సవరణ, ఇది గుర్తుపెట్టుకోండి. 52వ రాజ్యాంగ సవరణ 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనమాట. సో ఇదేం చెప్తుంది? ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకుని 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి 10వ షెడ్యూల్ని కల్పించారనమాట. ఎంతో షెడ్యూల్లో 10th షెడ్యూల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. 10th షెడ్యూల్లో అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది దేనికి సంబంధించిందంటే, ఒక పార్టీ గుర్తుపైన గెలిచిన వ్యక్తి అధికారంలో అంటే ఇంకొక పార్టీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పద్ధతిని ఏమంటామంటే పార్టీ ఫిరాయింపు చట్టం. సో దీనిపైన విచారణ చేపట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది అనమాట. అంటే స్పీకర్ తన యొక్క విచక్షణ అధికారం ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుకు గురైన వారు ఎవరైతే ఉంటారో వారి మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళారని చెప్పడంతో దానికి సంబంధించి ఇప్పుడు ఇది రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 6 నుంచి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన, న్యాయవాదులకు సమకూర్చుకోవాలని ఇరుపక్షాలకు లేఖలు, స్పీకర్ సమక్షంలో వాదనలకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు. ఇదనమాట ఏంటంటే స్పీకర్ అధ్యక్షతగా వహించి ఉంచడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్. ఇవాళ మెయిన్ హెడ్డింగ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.